जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. వేదస్వరూపుడు శ్రీ వేదవ్యాస భగవానుడు సంస్కృతములో ప్రసాదించిన భాగవతమును తెలుగులో శ్రీ పోతనామాత్యులు ప్రసాదించారు. ఆ భాగవతములో శ్రీకృష్ణ లీలలు ఎంతో గొప్పవి, ప్రాముఖ్యమైనవి. శ్రీకృష్ణ లీలలోని శకటాసుర సంహారములు కొన్ని పద్యములు, దాని భావన, దాని సందర్భమును మీ ముందు ఉంచుటకు ప్రయత్నిస్తున్నాను. మధురా నగరమున దుష్టుడు, దుర్మార్గుడు అయిన కంసుడు శ్రీకృష్ణ బాలుడు, చిన్న బిడ్డ, తాను పంపిన పూతనాని భయంకర రాక్షసిని సంహరించిన తరువాత మిక్కిలి ఉగ్రుడై ఏ విధంగా ఆ చిన్ని కృష్ణుని కడ తెచ్చాలి, సంహరించాలని మరలా ఆలోచించి శకటాసురుడు అనే ఒక భయంకర రాక్షసుడిని ఆ చిన్ని కృష్ణుని సంపుటకు ఆదేశించగా, శకటము అంటే బండి. ఆ రాక్షసుడు బండి రూపంలో ఉండి బయలుదేరి నందవజ్రము చేరి నందమహారాజు యశోదమ్మల మందిర ఆవరణమునకు ప్రవేశించి శకట రూపములో నిలబడగా, అక్కడ నందమహారాజు యశోదమ్మ ముందు తన ముద్దుల కన్నయ్య బోర్ల పడ్డాడని ఎంతో ఆనందముగా ఆ గోపికలను పిలిచి, బ్రాహ్మణోత్మలను పిలిచి వారికి గోపకాంతలకు చీరలు, వస్త్రములు, అదేవిధంగా బ్రాహ్మణోత్మలకు దాన ధర్మాలు చేయుట నిమగ్నమై ఉండగా, ఆ శకటాసురుడు వారి ఇంటి సమీపన ఉండగా ఆ ఆనందముతో ఆ చిన్ని కన్నయ్యను ఒక మంచం మీద పడుకోబెట్టి పొరుపు పెట్టి వారి యొక్క అచ్చట ముచ్చట ఆనందంలో ఉండగా, ఆ బండిని దగ్గరకు, ఆ శకటాసురుడి దగ్గరకు చిన్ని కృష్ణయ్య మంచమును వెనుక వైపు పెట్టగా, అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఏమి చేశాడో అని గోప బృందము ఇలా అంటుంది. శకటము హరితన్నిన దివి ప్రకటం వై ఇరుసు భరమున గన్లన్ వికటముగా నిలంపడే అకటా అని గోప బృందము ఆశ్చర్యపడగన్. ఆ చిన్ని కృష్ణుడు కాలు పైకెత్తగా ఆ కాలు తగిలి ఆ రాక్షస రూపంలో ఉన్న, శకట రూపంలో ఉన్న రాక్షసుడు ఎగిరి ఆకాశ మార్గంలో చేరి తునాతునకలై భయంకరమైన అరుపులు అరుస్తూ ముక్కలై భూమి మీద పడగా, ఆ దృశ్యమును చూసిన
గోపబాలురు ఆశ్చర్యంపడి చూసుచుండగా ఆ శకటాసురుని భయంకర అరుపులకు అక్కడున్న గోప బృందము, యశోదమ్మ, నందగోపాలుడు బెరబెర ఆ కృష్ణుడు ఉన్న దగ్గరికి వచ్చి, ఆ గోప బాలురు దగ్గరికి వచ్చి, ఏమి జరిగింది, ఇలా ఇంత భయంకర రాక్షసుడు ఎలా వచ్చాడు అనుకునిచుండగా ఆ బాలురు ఆ నందగోపాలులకు, ఆ నందుడికి ఇలా చెప్తున్నారు. బాలుడు ఆకొని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసి కాని శకటమే మూలమున నెగయుదని అబ్బాలుని కడనాడు సుండి పలికిరి శిశువుల్. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, నందగోపాలుడు యశోదమ్మ వచ్చి పిల్లలను విచారించగా వాళ్ళు ఇలా అంటున్నారు. బాలుడు కృష్ణయ్య ఆకలికొని ఏడ్చుసు కాలు పైకెత్తగా తగిలి తాకి ఆ శకటము ఆకాశములకు ఎగిరి ముక్కలైనదని చెప్పారు. బాలుడు ఆకలికొని ఏడ్చుసు కాలు పైకెత్తినారని చెప్పగా ఆ నందగోపాలుడు, యశోదమ్మ, గోపీజనులు ఆశ్చర్యంతో ఇలా అంటున్నారు. బాలుడెక్కడా బండి ఎక్కడా, బాలుడెక్కడ బండి ఎక్కడా, నభోభాగంబున సేపడటం కాలం తన్నుట యొక్క డేల పడుసుల్ గలాడి రీజడ్డు పలికి లోకంబుననైనా చెప్పబడునే యో చందమో కాక హంసాల తింసుసు వ్రేలులు వేతలు ప్రభూత ఆశ్చర్యులైరి. దాని భావన ఏమిటంటే, బాలుడు చాలా చిన్నవాడు, బండి చాలా పెద్దది, కాలెత్తి ఆ కాలు తగలగానే ఆకాశంలో ఎగిరిపోవట చాలా ఆశ్చర్యముగా ఉన్నది. అయినప్పటికీ ఆ కన్నయ్యకు శ్రీ మహావిష్ణువు కృప వలన, శ్రీహరి కృప వలన ఎలాంటి ప్రమాదం కానీ దెబ్బలు తగలనందుకు చాలా సంతోషించి ఆ యశోదమ్మ ఆ శ్రీకృష్ణుణ్ణి తన ఒడిలోనికి తీసుకొని ఇలా అంటుంది. అలసితివి కదన్నా యాకుంటివి కదన్నా మంచి అన్నా ఏడుపు మానుమన్నా సన్ను కుడుమన్నా సంతతపడుమన్న అనుసు సన్ను కుడిపే నర్భకునకు సన్ను కుడిపే నర్భకునకు. దాని భావన ఏమిటంటే, ఆ యశోదమ్మ ఆ శ్రీకృష్ణుని ఆ కన్నయ్యను కూర్చొని తన ఒడిలోనికి తీసుకొని తన హృదయమునకు దగ్గరగా ఉంచుకొని, ఏమయ్యా అలసితేవా, ఆకలి కొన్నావా, ఏడుపు మానవయ్యా, నా యొక్క పాలు తాగవయ్యా అనుసు యశోదమ్మ ఆ శ్రీకృష్ణుడికి తన స్తనమును నోటిలో ఉంచగా ఆ బాలుని రూపంలో ఉన్న భగవంతుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి యశోదమ్మ పాలు తాగి, అమ్మ పాలు ఇంత మధురముగా ఉన్నాయా అని తలుసుకుంటూ
ఆనందిస్తుండగా. అందుకే భారతదేశంలో జన్మించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అమ్మ పాలు చాలా అమృతం కంటే గొప్పవని శ్రీకృష్ణ పరమాత్మ తలసుచుండెను. అందుకే ప్రతి ఒక్కడు భారతదేశంలో స్త్రీ యొక్క గర్భమున జన్మించాలని తపన పడుతుంటారు. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్.